సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు అత్యంత ప్రాచీనమైన శర్దుబాటు అంటారు, ఇదే బాణామతి మంత్రం అంటారు. అతి ప్రాచీనమైన శాబరీ మంత్రాలలో అత్యంత కీలకమైన అత్యంత గోప్యంగా ఉంచబడిన మంత్రాన్ని ఇవాళ మీకు తెలియజేయాలని నిర్ణయించుకున్నాను. సాధక ప్రియులందరికీ ఒక మనవి ఎందుకంటే ఈ మంత్రాలు తెలియజేయడానికి గల కారణం ఏంటి అంటే, బలవంతుణ్ణి బలహీనుడు ఎదుర్కోలేనప్పుడు ఇలాంటి మంత్రాలను ఉపయోగించి శత్రువులని అణచివేయడం అనేది అది తరతరాల నుంచి వస్తుంది. ఈ మంత్రాలన్నీ ఈశ్వర ప్రసాదాలే, ఈశ్వర అంశ సంభూతులైన గురువుల యొక్క కరుణతో వచ్చిన మంత్రాలు ఇవి. కాబట్టి ఇవి సిద్ధింపజేసుకుంటే అత్యంత తొందరగా ఫలితాన్ని ఇవ్వగలుగుతాయి. ఈ మంత్రాలని ఏ మంత్రాలనైనా కానీ మరుగున పడకుండా నేను ఇలాంటి మంత్రాలను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో మహామంత్రరాజాలన్నీ ఏదో మంచి అనుకుంటూ ఇలాంటి అన్నిటినీ చెడు అని చెప్పేసి దాన్ని దాచేయడమో లేకపోతే లుప్తంగా ఉండిపోవడమో జరిగింది. కాబట్టి సాధక ప్రియులారా, ఇది గమనించగలరు. నేను ఈ తెలియజేస్తున్నందుకు మీరు అన్యదా భావించకండి. ఎవరికో ఒకరికి ఇలాంటి విద్యలు ఉపయోగపడతాయి. బాధలలో కష్టాలలో ఉండి ఇక చావే శరణ్యము అనుకునే వారికి శత్రువులపై సాగించే ఒక యుద్ధమే, ఓ బలహీనుడు చేసే యుద్ధమే ఇలాంటి మంత్ర సాధనలు. కాబట్టి ఈ మంత్ర సాధనలు చేసుకోవాలంటే నేను ఇందులో ఉన్న విధి విధానాలను నేను దాచేస్తున్నాను. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఉపయోగిస్తే ఈ ఫలితాలు ఉండకపోగా తిరిగి ప్రాణాంతకం అవుతాయి. ఎందుకంటే ఆ శబ్దం నుంచి శక్తి నుంచి ఆ దేవత అనేది ఎదురుగా రావడం జరుగుతుంది. స్వప్నంలో కానీ ఎదురుగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చి సాధకుని భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విద్యలు గురువు సమక్షంలో, గురువు యొక్క పర్యవేక్షణలో ఉండి ఉపదేశం తీసుకొని ఆ విధి విధానాలను పూర్తిగా అవగాహన చేసుకొని మాత్రమే చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మంత్రాలను నేను ఉపదేశం చేసి ఇందులో ఉన్న విధి విధానాలు మెలకువలు తెలియజేయాలంటే 50,000 రూపాయలు నేను తీసుకుంటాను. ఉత్సాహం ఉన్న వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయగలరు. లేదా వేరే వాళ్ళు ఏదో నన్ను విసిగించాలని ఏదో రకంగా ఏదో పిచ్చి మాటలు మాట్లాడి అతి వినయంతో మాట్లాడుతున్నారు ధూర్తులు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు అనవసరంగా మాలాంటి సిద్ధ వ్యక్తులతో మీరు పరిహాసాలు ఆడకండి. ఆడితే మేము ఎన్నో దేవతల కరుణ పొంది ఉంటాము. మీరు సాటుకు మమ్మల్ని తిట్టినా కూడా ఎమ్మటే మీకు ఏదో రకంగా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అలా చేయకండి. నా విలువైన సమయాన్ని మీరు వృధా చేయకండి. ఈ మంత్రాన్ని పరిచయం చేస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి, గాండ్లో దోండ్లో కాంత చెడో రక్తమహి సీతాకుడ మాతాకుడ మాలవాడ సందువాడ జనవాడ కోటలు తిరిగి అష్టకోటలు తిరిగి సందులు తిరిగి బంధువులు తిరిగి 1000 జీవరాశులు కట్టుకొని రోమాలు కట్టుకొని పక్షాలు పగలదని దొబ్బలు దూరణాలు కట్టించి నా ఇంట పుట్టి నా ఇంట పెరిగి పగవారి ఆడబిడ్డవై పుట్టి రణమన పెరిగి కారీగై పుట్టి దోమని గాయించి గుయ్యమని నోట్లో జరబడి ముట్టుకుంటే 3 బుక్కల రక్తం, నోటి కూడా 4 బుక్కల రక్తం అందుకెళ్ళి బుక్కను అర్పించుకొని కడుపులో కత్తులు గాయించి నోట్లో బలాలు గాయించి రతిలేని రక్తబోధనం చేసి తోలుని చేతులు తొలగకుండా నాకు చెప్పిన గురువు పాదవాన తప్పక తగును గాక. ఓం మైసాసురి ఓం ఫట్ స్వాహ. ఈ విధంగా ఉన్నది ఈ మంత్రం వచ్చేసి. సాధక ప్రియులారా, నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈ మంత్రాలు అత్యంత గోప్యమైనవి. ఇవన్నీ కనుమరుగైపోకుండా ఈ విద్యలు అందించడం జరుగుతుంది. మా 3 తరాల నుంచి వస్తున్న ఈ మంత్ర విద్యలన్నింటినీ మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి విద్యలు ఎవరు పడితే వాళ్ళు ఉన్న రహస్యాన్ని మొత్తం ఇప్పేస్తే పిచ్చోని చేతిలో రాయి మాదిరిగా వాళ్ళు ఎవరు మీద పడితే వాళ్ళ మీద చేస్తానికి అవకాశం ఉంటుంది. అది ఒకవేళ చేయరాకపోతే వీళ్ళ ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు గమనించి గురువు అయిన నాతోని స్వీకరించినప్పుడు మాత్రమే ఈ మంత్రాలన్నిటికీ శక్తివంతంగా ప్రభాసిస్తాయి. కాబట్టి సాధక ప్రియులు ఇది గమనించగలరని మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.